అమ్మగారి ఆలోచన గురించి కాదు కానీ తేజబాబు వనజమ్మ ఏదైనా అనుకుంటారేమో అని. మేమేమీ అనుకోవడం లేదు కానీ నువ్వే ఏదేదో ఆలోచించి ఎక్కువ ఫీల్ అవ్వకు, ఓకేనా? నువ్వు నవ్వుతూ పీటల మీద కూర్చొని కళ్యాణం పూర్తి చేసి మేడంకి ఇంకా దగ్గరవ్వడమే నీ టార్గెట్. కేవలం దాని గురించి మాత్రమే ఆలోచించు, సరేనా? సరేనమ్మా. నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉన్నట్టే రాహుల్. థ్యాంక్స్ అన్నయ్య. అది ఒకసారి వదిన ఒపీనియన్ కూడా అడగాల్సిందేమో. నా ఒపీనియన్తో ఎవరికి సంబంధం లేదు. అట్లీస్ట్ నా బాధ వినే ఓపిక కూడా మా హబ్బీకి లేదు. ఈరోజు మేం అందుకోవాల్సిన పట్టు వస్త్రాలు వాళ్ళు అందుకుంటుంటే నాకెంత బర్నింగ్ గా ఉందో తెలుసా? అక్క, నీకింకా ఛాన్స్ ఉంది. దేనికి? ఇంట్లోంచి వెళ్ళిపోవడానికా? కాదు, ఆ పీటల మీద నువ్వు బావ కూర్చోవడానికి. ఎలా ప్రీతి? ఇన్ని రోజులు ఆ ఇంట్లో అందరూ దాచిన నిజాన్ని నువ్వు ఆయుధంగా చేసుకుంటే చాలు. నీ మాటల్లో కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది గానీ నాకు కాన్సెప్ట్ అర్థం కావట్లేదు. చాలా సింపుల్ వనజక్క. ఇంట్లో ఉన్న వాణినే సరస్సు అని చెప్పేస్తానని బెదిరించు. యు మీన్ బ్లాక్ మెయిలింగ్? నో, నీ విష్ ఫుల్ఫిల్ చేసుకోవడం. నువ్వు ఈ మాట చెప్పగానే సరస్సు భయపడి వద్దక్క నువ్వే పీటల మీద కూర్చో, నేనింటికి వెళ్ళిపోతాను అని ఇలా చేతులు కట్టుకొని వెళ్ళిపోతుంది. నిజంగానా? నాకైతే 100% నమ్మకం ఉంది. అప్పుడు నాకు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ ప్రీతి. హౌ ఆర్ యు మేడం? హే నవీన్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సారీ డీజీపీ గారు, ఎలా ఉన్నారు? ఏమ్మా, బాగున్నావా? వర్క్ ఎలా ఉంది? బాగుంది మేడం. సూపర్. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మినిస్టర్ గారు? బాగున్నానమ్మా. పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో, మీరు పిలిస్తే రాకపోవడమా మేడం? ఇట్స్ మై ప్లెజర్. నవీన్ గారు, ఇంకేంటి? మేడం ప్లీజ్, మీరు అలా అంటుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. యా మేడం, మేమెంత టాప్ పొజిషన్లో ఉన్నా మీ స్టూడెంట్స్ అని గొప్పగా చెప్పుకుంటాం. మీరిచ్చిన ఇన్స్పిరేషన్, టీచింగ్ వల్లే ఈ పొజిషన్లో ఉన్నాం మేడం. నో, మీరు ఈ స్థాయికి రావడానికి మీ హార్డ్ వర్క్ అండ్ టాలెంటే కారణం. సార్ ఎక్కడ మేడం? సార్, నమస్తే సార్, బాగున్నారా? బాగున్నానమ్మా. నమస్తే, మీరెలా ఉన్నారు? బాగున్నాం సార్. సరసు, ఒకసారి చూడు. మా మేడం మీ గురించి చాలాసార్లు చెప్పారు. ప్రతి మగాడి విజయం వెనుక ఆడదుంటుందో లేదో తెలియదు కానీ నా వెనుకున్న బలం మాత్రం
అరుణ్ ప్రసాద్ గారే అని మేడం ఎన్నిసార్లు చెప్పారో అసలు లెక్కే లేదు. తన కష్టం విజ్ఞతతో ఈ స్థాయికి ఎదిగిందే తప్ప ఇందులో ప్రత్యేకించి నా పాత్ర ఏదీ లేదు. కంటికి కనిపించని గాలిని శ్వాసకి సాక్ష్యం అడుగుతామా? అలానే ఆయన కూడా అంతే. కష్టాలు సుఖాలే కాదు, నవ్వులు పొగడ్తలు పంచుకోవడంలో కూడా మీకు మీరే సాటి మేడం. చూసారా బాబు, ఇద్దరు నవ్వుతుంటే ఎంత అందంగా ఉన్నారు. ఈ నవ్వులు దూరం చేసే ఆ మాయిదారి మౌనం వాళ్ళిద్దరి మధ్య ఎందుకు? మామ్ డాడ్కి ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ ఉంటుంది సరసు. వాళ్ళ ప్రేమ పంచుకోవడానికి పదాలుండవనే ఇలా మౌనంగా మాట్లాడుకుంటూ ఉంటారనిపిస్తుంది. బాబు, మనమందరం కలిసి ఆ దూరాన్ని దగ్గర చేద్దామా? కష్టం సరసం. నేను రాహుల్ చాలాసార్లు ట్రై చేశాం, ఏమీ అవ్వలేదు. లేదు బాబు, మనం అందరం కలిసి ఒకసారి ప్రయత్నిద్దాము. ఆ సీతారాముల సాక్షిగా అమ్మగారు అయ్యగారు ఒకటవుతారని నాకు అనిపిస్తుంది. కానీ ఎలా? అవుతుంది బాబు. ఈ పూజ మనమిద్దరం చేసే బదులు అమ్మగారిని అయ్యగారిని అక్కడ కూర్చోబెట్టి పూజ చేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న దూరం దగ్గరైపోతుంది కదా. కానీ ఇది చాలా పెద్ద టాస్క్ సరసు. సక్సెస్ అయితే బానే ఉంటుంది, కానీ దీనికి మేడం ఒప్పుకుంటారా? అయ్యో, ఒప్పుకుంటారు బాబు. మీరేం ఆలోచించకండి, నేను చెప్తున్నాను కదా. మీరెళ్ళి మామయ్య గారితో మాట్లాడండి, నేను వెళ్ళి అమ్మగారితో మాట్లాడతా. ప్లీజ్ రండి, కూర్చోండి. అక్క, అదిగో సరసు. ఇంకా ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. ఎస్, సరిపద వెళ్దాం. డాడ్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి డాడ్. ఏంటి రాహుల్? ఇక్కడ కాదు డాడీ, ప్లీజ్. పదండి. అమ్మగారు, చెప్పు వాణి. మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏమైంది వాణి? ఏదైనా సమస్య? అబే, అదేం లేదమ్మగారు, అంతా సజావుగానే జరుగుతుంది. మరేం అడగాలి? అంటే అమ్మా, ఇక్కడ కాదమ్మా, మీరు అనుమతిస్తే అటెళ్ళి మాట్లాడదామమ్మా. సరే, పద. మనం దీనికోసం వస్తే ఇదేంటి మేడంని తీసుకొని వెళ్తోంది? దాని మొహంలోని ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే
నాకేదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. పద, ఏంటో చెక్ చేద్దాం. పద. ఏమైంది? ఏంటి విషయం? అంటే అమ్మగారు, సీతారాముల కళ్యాణం మాతో చేయించాలనుకున్నారు కదా, అది మీరు బాబుగారు కలిసి చేస్తే బాగుంటుందని. మేమా? అవునమ్మగారు. ఏం మాట్లాడుతున్నావు రాహుల్? మీ ఇద్దరికి మంచి జరగాలనే కదా మీ మేడం అనుకున్నది. మళ్ళీ ఈ నిర్ణయం మార్చడం దేనికి? మీకు జీవితంలో ఏ ఆటంకం కలగకూడదని మీ ఇద్దరితో చేయించాలనుకుంటున్న పూజ మేం చెయ్యడమేంటి? డాడ్, మాకన్నా మీ ఇద్దరు కలిసి చేస్తేనే బాగుంటుందని మా ఫీలింగ్ డాడ్. లేదు వాణి, అన్నీ ఆలోచించే తీసుకున్న నిర్ణయం ఇది. ఇప్పుడు మార్చటం నాకిష్టం లేదు. మీ ఇద్దరి విషయంలో జరిగిన పొరపాట్లకి దోషాలకి ఈ సీతారాముల సాక్షిగా నివారణ ఇదే కాదనుకో. అయినా కళ్యాణం చేయించడం, పీటల మీద కూర్చోడం మాకేం కొత్త కాదు రాహుల్. మీరు కొత్త జంటనే కదా, మే అందరం సంతోషిస్తున్నాం. అలా అని కాదమ్మగారు, నేను రాహుల్ బాబు కూర్చుంటే ఎవరో కొత్త జంట పూజ చేశారు అనుకుంటారు. అదే మీరు బాబుగారు కూర్చుంటే ఆది దంపతులు కలిసి చేశారు అని ఈ పూజకి సీతారాముల కళ్యాణానికి విశిష్టత పెరుగుతుందమ్మగారు. అందరూ వాగ్దేవి గారి గురించి, సాంప్రదాయాలకి మీరిస్తున్న విలువల గురించి గొప్పగా చెప్పుకుంటారు కదమ్మా. 10 మంది మా అమ్మగారిని పొగుడుతుంటే నాకెంత సంతోషంగా ఉంటుందో. చెప్పాలంటే సీతారాముల కళ్యాణం చేయించడానికి మీ అంత అర్హులైన జంట ఇంకెవరూ ఉండరు. ఒక్క మాట దూరం తప్ప మీ మనసులు ఎప్పుడూ దగ్గరే కదా డాడ్. అమ్మా, మీ కోపంలో ప్రేమ కనిపిస్తుందమ్మా. అలాగే అయ్యగారి కోపంలో కూడా ప్రేమ కనిపిస్తుంది. మీరిద్దరూ ఒకటిగా కూర్చుంటే నాకు ప్రేమే కనిపిస్తుంది. అది కాదు వాణి, మీకా శ్రీరామ రక్ష ఆశీర్వాదం దక్కాలని చేస్తున్న పూజని మాతో చేయించడం అంటే. అమ్మగారు, చేస్తే చూడాలన్నది మా కోరిక. ప్లీజ్ డాడ్, మా కోసం ఒప్పుకోండి. సరే వాణి,
సంతోషం. నవ్యమ్మ పద. బ్లాక్మెయిల్ చేద్దామని మనం అనుకుంటే మనల్ని బ్లాక్అవుట్ చేసేసింది. ఇలాంటి ఐడియాలకి మేడం పడిపోతుంది, మనల్ని ఫూల్స్ ని చేస్తుంది. ఇంకెందుకు మనం ఇక్కడ, పద. పీటల మీద ఇదే రాహుల్ కూర్చుంటారు. ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేయాలనుకుంటే ఆ ఛాన్స్ లేకుండా చేసింది. ఏంటి డియర్, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినట్టుందే. ఏ ముహూర్తాన్ని నువ్వు ఇక్కడికొచ్చావో అప్పుడే నా దరిద్రం మొదలైంది. ఛే! ప్రీతి, దొరికావు, చెప్తాను. ఇంకోసారి ఇలా అందరి ముందు నా చేయి పట్టుకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సారీ ప్రీతి, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. ఆయన మనం యూఎస్లో ఉన్నప్పుడు ఇంతకన్నా రిషి, ఇప్పటికే ఎక్కువైంది. లేదే, ఇక్కడ కూడా పర్ఫెక్ట్ గానే ఉంది. కావాలంటే చూడండి. ఆ ఫోటోస్ ఎందుకు తీసావ్? ఏమో, ఏం చెప్తాం ప్రీతి, అసలే రోజులు బాగాలేవు. ఎవరెప్పుడు ఎలా ఉంటారో, ఎవరిని బెదిరిస్తారో తెలియదు కదా. అందుకే మేడంకి చూపించడానికి సేఫ్ సైడ్గా ఉంటుందని తీసా.